దేవుని స్తోత్రం. ఉపవాస కూడికి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఆలస్యంగా వచ్చిన వారికి మరీ వందనాలు, రాని వారికి మరీ వందనాలు. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు తన యొక్క ముఖ దర్శనము, ఆయన యొక్క కృప అందరి మీద ఇవ్వాలని, కురిపించాలని ఎల్లవేళలా ఆశపడతాడు. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి కృపలు ఎవ్వరికి ఇవ్వను అని దేవుడు ఏనాడు అనలేదు, అనరు కూడా. ఎందుకంటే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం ఏమిటి అనంటే, మనము ఆయన వారమై ఉండాలని. కానీ మనము ఆయన వారమై ఉండుటకు, ఆయన యొక్క సమయోచితమైనటువంటి కృపను పొందుటకు, అనుగ్రహించుటకు సిద్ధముగా లేనటువంటి హృదయాలు క్రైస్తవులు నేడు చాలామంది ఉండి ఉన్నారు. దేవుడు ఉన్నాడని వారు అనుకుంటున్నారే కానీ వారి మనసులు, వారి హృదయాలు, వారి క్రియలు దేవుడు లేడని చెప్పుకుంటున్నారు. అందుకే వాక్యంలో కీర్తనల గ్రంథము 53 వాక్యం మొదటి వచనం, కీర్తనలు 53వ అధ్యాయము మొదటి వచనంలో మాట్లాడబడింది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. ఎవరు అనుకుంటారట దేవుడు లేడని? బుద్ధిహీనులు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని క్రైస్తవులందరూ అనుకుంటారు. అనుకోని వారు ఎవరు లేరు, అందరూ అనుకుంటారు. మరి అనుకొని ఆయన కృపకు హత్తుకొని బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? ఆయన సన్నిధిని విడవక, ఆయన ఇచ్చు శ్రేష్టమైనటువంటి తరుణాన్ని, సమయాన్ని మరిచిపోక, దేవుడు ఉన్నాడు, మమ్మలను, మా కుటుంబాలను కడతాడు, మా సమస్యలు, అక్రతలు తీరుస్తారు అని నమ్మకము కలిగినటువంటి వారు ఆయన యందు ఉంటారు. కానీ బుద్ధి లేని వారు వారి హృదయంలో ఏమనుకుంటారు? దేవుడు లేడని. మరి బుద్ధి కలిగిన వారు ఏమనుకోవాలా? దేవుడు ఉన్నాడు, ఉంటాడు, ఆయన ఉన్నాడు, ఉంటాడు అని అనుకున్నప్పుడు ఆయన సన్నిధిలో ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉంటారు, ఆయన సన్నిధిని విడిచిపెట్టరు. ఈ వాక్యాన్ని బట్టి ఒకరు మనకు నేర్పించడం కాదు, కానీ మనకే అర్థమవుతుంది. మన హృదయాలకు, మన మనసులకు అర్థమవుతుంది. ఇదిగో బుద్ధి కలిగి ఉన్నామా, బుద్ధి లేక ఉన్నామా అనేటువంటిది. బుద్ధిహీనత కలిగినటువంటి వారు, ఆ జ్ఞానము లేనటువంటి వారు దేవుడు లేరంటారు. ఇంకేం రాయబడింది చదవండి. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. ఈ బుద్ధి లేనటువంటి వారు, దేవుడు లేనటువంటి వారు ఏమనుకుంటారట? వారు ఎలాంటి వారట? వారు చెడిపోయిన వారు. వారిలో కొద్దిగైనను మంచి గుణాలు, నీతి, దేవుని మీద ఒక వాత్సల్యత, పరిశుద్ధత, దేవుని ప్రేమ వారి జీవితాల్లో ఉండదు కనుక వారు చెడిపోయిన వారు. అసహ్య కార్యములు చేయుదురు, మేలుకు చేయి ఒక కార్యము కూడా వారి జీవితాల్లో లేదు.
వారు మేలు చేయరు, ఇంకొకరికి మేలు. అంటే వారి బ్రతుకులు దేవునికి అసహ్యంగా ఉన్నాయి. ఎందుకు దేవుడికి అసహ్యంగా ఉన్నాయి? వారు అన్ని దినాలు దేవుడు లేరంటారు. కొంతమంది అంటారు అన్ని దినాలు, కొంతమంది దేవుడు లేడంటారు. కొంతమంది మాత్రం దేవుడు వారి జీవితాల్లో ఏ మేలు చేయలేదనుకోండి, కార్యాలు ఆలస్యమే లేదు అయ్యాయి అనుకోండి, దేవుడు లేడు, దేవుడు నాకేం చేయలేదు అని అనుకుంటాడు. చూడండి వాక్యం ఎలాగ మాట్లాడుతుందో. మేలు ఒక్కటి కూడా వారు చెయ్యరట, అసహ్యులుగా బ్రతుకుతారట. వారిలో ఏ మంచి ఉండదట, ఏ పరిశుద్ధత ఉండదట. ఎందుకంటే వారు లోకాన్ని ప్రేమిస్తారు కానీ దేవుడిని ప్రేమించరు. వాక్యం అంటది, లోకమును ప్రేమించువారు దేవునికి అసహ్యులు, దేవుని ప్రేమించువారు పరలోక కిరీటాన్ని పొందుదురు. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, ఆ వాక్యాన్ని తగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. బుద్ధిహీనులు అనుకుంటారు వారి హృదయాల్లో దేవుడు లేడని. మరి నాడు దేవుడు ఉన్నాడని, ఆయన కార్యాలు చేయువాడని, మేలుడు చేయవాడని అనుకున్నటువంటి వారు ఉన్నారు. కానీ వారు దేవునికి దూరమై ఉన్నారు. దేవుడు ఉన్నాడని నేను నోటి మాటతో కాదు, నీ క్రియలతో ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు గడిపే విధానంతో దేవుని ఒప్పించాలి. దేవునిలో నీవు ఉండే విధానాన్ని బట్టి దేవుడు నీకు పేరు పెట్టాలి. దేవునికి అసహ్యులుగా బ్రతుకుతున్నారు నేడు చాలామంది. వారు అనుకుంటారు వారి హృదయంలో, మేము దేవునికి ఇష్టలుగా బ్రతికేము, వారానికి ఒక మారు వెళుతున్నాం, అన్నీ చేస్తున్నాం, అన్ని భత్యాలు చేస్తున్నాం, అన్ని కార్యక్రమాల్లో ఉంటున్నాం, అందుని బట్టి దేవునికి మేము పరిశుద్ధులం అనుకుంటారు. కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉంది. మన హృదయాలు దేవునికి దూరంగా ఉండకూడదు. మన హృదయాలు దేవునికి దూరంగా ఉండాలి. ఇంకేం రాయబడింది? ఇంకా కింద చదవండి. ఇంకా వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని, దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎంత చక్కటి ఆలోచన అండి దేవుడికి. ఆకాశం నుండి నరులను చూస్తున్నాడట దేవుడు. ఆయన్ను వెదికేవారు ఒక్కరన్నా ఉంటారేమో, ఒక్కరన్నా. ఆయన వెదికేవారు లేరట. ఆయన తిట్టేవారు, ఆయన దూషించేవారు, ఆయన అనేవారు ఉన్నారు, కానీ ఆయనను వెదికేవారు లేరట. నాగలి మీద చెయ్యి వేసినప్పుడు నాగలిని తీసుకొని ముందుకు ఆ సాలులో దున్నుతూ వెళ్ళాలి, కానీ వెనక్కు చూచే అనుభవము క్రైస్తవుల్లో ఉండకూడదు. రైతు నాగలిని దున్నుతాడు, సాలులో పొలంలో ఆవుకు నేర్పిస్తాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆ మందకి, ఆవులకి, ఎద్దులకి పొలంలోనికి పనికి వెళ్ళినాక మీరు వెనక్కి చూడకూడదు. మీరు తలలో ఉంచుకొని అలాగే ముందుకు వెళ్ళండి. ఆ నాగలితో దున్నండి అని ఆవులకు నేర్పిస్తాడు. నేర్పించలేదా? చూడండి, పొలంలోనికి వెళ్ళినప్పుడు యజమానుడు ఆ రెండు ఆవులను తీసుకొని, తన దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకొని దాని మీద నాగటి వేసి దాని మీద చెయ్యి ఉంచి వాటిని ముందు నడిపిస్తూ వెనక వాటి మీద భారం, నాగటంటే చాలా భారం, ఎన్నో కేజీలు భారం దాని మీద ఉంటుంది, దాని యొక్క వీపు మీద, దాని యొక్క మెడల మీద. అయితే వెనక ఎవరున్నారనేటువంటి భరోసాతో ముందుకు వెళతాయి అవి. యజమానుడు ఉన్నాడు, నా యజమానుడు నా వెనక ఉన్నాడు, నేను భయం లేకుండా ముందుకు వెళ్ళాలని వాటి మీద అంత భారం వేసిన, వాటి మెడల మీద అంత భారం కలిగిన అవి సాలు తప్పకుండా ఆ సాలులోనే వెళుతూ దున్నుతూ పొలాన్ని తన యజమానుడికి నమ్మకంగా ఉంటాయి. ఎందుకండి? ఎందుకుంటాయి? తన యజమానుడు వెనక ఉన్నాడు. తన యజమానుడు నేర్పినటువంటి ఆ ఉద్దేశంలోనే, ఆ పనిలోనే ఉంటాయి. భారమైనా సరే వెనుకకు చూడవు. అవి
వెనకకు చూసిందనుకో ఆ పొలంలో సాలు సరిగా రావు. తన యజమానుడు కొడతాడనో మందగిస్తాడనో అవి వెనక్కి చూడవు, అలాగే ముందుకు వెళతాయి. అలాగే ముందుకు వెళ్ళినప్పుడు విజయం కలిగి ఉంటాయి అవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటున్నారు పిల్లలు. ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఒకడు పెద్దోడయ్యాడు, ఒకడు చిన్నోడయ్యాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు, దెబ్బలాడుతున్నప్పుడు మీరు గమనించండి, ఒకడు పెద్దోడు బాగా కొడుతున్నాడు చిన్నోడిని, కానీ వాడు చిన్నోడు కొట్టలేకపోయాడు. కానీ వాడి తండ్రో లేకపోతే వాడికి సంబంధించినోడు ఎవడో పెద్దవాడో కానీ అక్కడ దూరంగా కనబడి వాడి వైపు అలాగ చూసాడనుకో, వీడు కూడా వాడి వైపు అలాగ చూసాడనుకో, వీడి మనసులో ఏమనిపిస్తుంది? అబ్బా, నాకు సంబంధించినోడు వచ్చాడు అని ఎక్కడ లేని ధైర్యం వచ్చిందా లేదా? వీడు పశువుడే, పిల్లోడే వీడు, కానీ ధైర్యం ఎందుకు? ఇదిగో నా పక్షాన, ఇదిగో నేను కొట్టినా కొట్టకపోయినా అతను వచ్చి ఈయన్ని కొడతాడు అనే ధైర్యం. ఎప్పుడు? వాడి కళ్ళల్లోకి చూడగానే, ఇదిగో నా వెనక ఉంటాడు, నా వెన్నుంటాడో. అప్పుడు దాకా బలహీనమైపోయిన వీడు ఎక్కడ లేనటువంటి బలవంతుడైపోయి ఎదుటివాడు పెద్దోడైనా దూకేస్తాడు కాదా, నాకు అండ ఉందని. ఆ బలం వస్తుంది, ఆ ధైర్యం వస్తుంది. ఆ ఎద్దుల కావులకు కూడా అదే ధైర్యం. నా యజమానుడు ఒక పని అప్పచెప్పాడు. ఏ పని అప్పచెప్పాడు? పొలంలో దున్నాలి, వెనక్కి తిరగకుండా దున్నాలి. ఇదిగో నా యజమానుడు ఇదిగో కాడు మీద చెయ్యి ఉంచాడు, ఆ చెయ్యి తీయకూడదు అని యజమానుడు అలాగే ముందుకు వెళతాడు. ఆ కాడి ఆవులు కూడా అలాగే దున్నుతాయి పొలాన్ని, వెనుకకు తిరగరు. ఈరోజు క్రైస్తవులు వెనుకకు తిరుగుతున్నారు. దేవుడు మన మీద ఒక పని అప్పచెప్పినప్పుడు, దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు, దేవుడు మనల్ని దేవుని సన్నిధిలో ఒక దానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో విశ్వాసులుగా ఉంచుతున్నప్పుడు ఆ పనిని మనం నిర్వర్తించాలి. భారమైన కష్టమైన ఆవులు మొయ్యలేదా? మోసి వాటి పనిని ముగిస్తాయి, యజమానుడికి సంతోషాన్ని కలుగు చేస్తాయి. ఈరోజు క్రైస్తవులు ఎంతమంది దేవుణ్ణి సంతోషపెడుతున్నారండి? దేవుడు మీకు ఇచ్చినటువంటి పనిని, విజయాన్ని కలుగు చేసి, దేవా ఇదిగో నీకు నేను సంతోషాన్ని కలుగు చేస్తున్నాను నా జీవిత యాత్రలో, నేను వెనుకకు తిరగలేదు దేవా. వెనుకకు తీసే పరిస్థితులు, అవమానాలు, ఇబ్బందులు, శోధనలు మూకమ్మడిగా నా మీదకు వచ్చినా కానీ నేను వెనుకకు తిరగలేదు ప్రభువా. నీ వైపే చూచాను, నీ మాటను నేను తోసివేయలేదు. ఆ మాటను బట్టి నేను ఈనాటి వరకు జీవించాను. ఆ కాడి మీద, దేవుని పని మీద, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా నేను చెయ్యి ఉంచాను. ఆ చెయ్యిని వెనకకు తీసుకోలేదు ప్రభువా అని ఆ దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఒక సాక్ష్యం చెప్పే బిడ్డలు ఎంతమంది ఉన్నారు నేడండి? లేరు. అలాంటి క్రైస్తవులు లేరు. ఎలాంటి క్రైస్తవులు ఉన్నారో తెలుసా? ఎలాంటి క్రైస్తవులు? కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. నిన్ను బట్టి దినమల్లా మేము వధించబడుచున్నాము. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడి ఉన్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు. చాలండి. దేవుడు నిద్రపోతాడా? మనము నిద్రపోతులమై నిద్ర మొఖాలు వేసుకొని పాపిష్టి మొఖాలం పాప బ్రతుకుల్లో మనముంట దేవుడిని ఏమంటున్నాం? దేవా నీవేళ నిద్రించుచున్నావు. దేవుడు నిద్రపోతాడా? ఇంకేమని రాయబడి ఉంది? ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్ము. మనము విడనాడాము దేవుణ్ణి. దేవుడు మనల్ని విడనాడలా.
దేవుడిని మనల్ని విడిచిపెట్టలా. ఆయన తన అరచేతులలోనే చిక్కుకొని ఉన్నాడండి. ఎలాగ విడిచిపెడతాడు? మనం విడిచిపెట్టాం. ఏమంటారు దేవుడు లేడనేటువంటి వారు? నువ్వు ఎలాగ నిద్రపోతున్నావయ్యా? వదకు తేబడినటువంటి గొర్రె వలె మమ్మల్ని ఎలాగ అప్పచెంపావు సైతానికి? మునుపు సైతాను చేతుల్లో చిక్కుబడి ఉంటే పాపపు ఊబిలో, బతుకులో, నాశనపు ఊబిలో నాశనమైపోతూ ఉంటే నీ గతి, నీ స్థితి, నీ బ్రతుకు, నీ కుటుంబ పరిస్థితి సరిగా లేకపోతే నిన్ను ప్రేమించి అప్పుడు వదకు తేబడ్డావు. నిన్ను కషాయోడు సైతానుడు నిన్ను చంపాలని, నిన్ను నాశనం చేయాలని వాడు సిద్ధంగా ఉంటే నిన్ను లేపి నీకున్నటువంటి, నువ్వు పొర్లుచున్నటువంటి ఆ పాపం అనే రక్తములో నీవు ఉంటే నిన్ను కడిగి ఆయన పరిశుద్ధ రక్తములో నిన్ను నింపి శుద్ధి చేసి ఆయన అరచేతిలో ఎత్తుకొని, ఆయన చంకనెత్తుకొని నిన్ను కాపాడి నీ పరిస్థితులన్నీ కూడా తొలగించి ఇదిగో సంపూర్ణులుగా మిమ్మల్ని ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలో నిలవబెడితే, ఆ స్థితిలో నిలవబడిన మీరు, ఆ బ్రతుకులో ఉన్న మీరు మరల అగాధములోనికి వెళ్ళి దేవుడిని మరిచిపోయి దేవునికి అసహ్యులుగా బ్రతికి మరల ఏమంటున్నారు? ప్రభువా, నీవెలాగ మమ్మల్ని మరిచిపోయి నిద్రపోతున్నావయ్యా? లేరా ఇట్టంటల్లో? నీవు మాకు ఎలాగో దూరం అయిపోయావయ్యా? ఈ మాట దేవుని బిడ్డలకు తగునా? తగదు. దేవుని బిడ్డలకి ఈ మాట తగదు. దేవుడు మనలను విడనాడువాడు కాడు. మనము విడనాడుతాం. మన బుద్ధి మాలిన్యాన్ని బట్టి దేవుడు లేడని ఆయనకు అసహ్యంగా బ్రతకాలని ఇష్టపడతామే కానీ దేవుని విడిచిపెట్టి బ్రతకాలని, దేవుడు కంటే లోకములో చాలా ఉన్నవి శ్రేష్టమైనవి, మేలైనవని తలంచుకొని దేవునికి దూరంగా బ్రతకాలని ఇష్టపడుతున్నారే కానీ దేవునితో కలిసి బ్రతకాలి, ఆయనతో జీవించాలి, ఆయన వారమై ఉండాలనేటువంటి అనుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారండి? లేరు. భారం లేదు. దేవుని క్రైస్తవులలో, బిడ్డలలో భారం లేదు. భారం ఉంటే ఆ పనిని నువ్వు విజయవంతంగా ముగిస్తావు. ఏ భారం ఉన్నది? లోకములో సంపాదించాలనే భారం ఉన్నది. బిడ్డలను సరిచేసుకోవాలనే భారం ఉన్నది. మంచిదే, ఆ భారం వద్దనట్లేదు దేవుడు. కానీ దేవుడిలో నమ్మకంగా ఆయనతో పాటు వెలిగించబడాలనేటువంటి భారము కూడా క్రైస్తవ బిడ్డలలో ఉండాలి. ఆయన పనిని కడముట్టించాలంటువంటి భారము కూడా దేవుని బిడ్డలలో ఉండాలి. ఏ భారం ఉందండి? ఏ భారం ఉంది నీకు? దేవుని పనిని చేయాలనేటువంటి భారం నీకుందా? దేవునికి నీవు నమ్మకంగా కనబడాలన్నటువంటి భారం నీ జీవితంలో ఏనాడన్నా ఉందా? దేవునికి ఒక సాక్షిగా నిలబడాలన్నటువంటి భారము ఏనాడన్నా ఉందా? లేదు. నీకున్న భారం ఏమిటి? లోకాన్ని సంపాదించాలి. నువ్వు లోకాన్ని సంపాదించుకుంటే లోకము నిన్ను మోయలేదు, నిన్ను ఆదరించలేదు, నీ స్థితిని మార్చలేదు, నీ కన్నీటిని తొడవలేదు, నీ భారమును తీసివేయలేదు. కానీ దేవుడి దగ్గర కానీ నీ భారమును పెడితే, దేవుని పనిని కానీ నీవు మోయగలిగితే, దేవుని యొక్క కృపలో నీవు నమ్మదగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే నీ భారమును ఆయన మోపుతాడు. నీ భారము యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారము యెహోవా మీద మోపుమో సోదరి. ఎవరి మీద మోపాలచ్చా మన భారము? యెహోవా మీద మోపాల. నీ కష్టము, నీ శ్రమ ఆయన మీద మోపు. నీకున్న సమస్త ఇబ్బంది ఆయన మీద పెట్టు.
నీకున్నటువంటి ఇరుకు ఎరకాటాలు ఆయనకు అప్పచెప్పు. వాటిలో నుంచి నిన్ను శ్రేష్టముగా విడిపించువాడు ఆయన. నీవు విడిపించుకోవాలంటే నీ వల్ల కాదు. నీవు ఇరుక్కున్న సమస్యలో నీవు మోస్తున్నటువంటి ఆ బాధ నీ వల్ల కాదు. నీకు ఆయన సహాయకుడుగా ఉంటేనే, నీకు ఆయన సహాయము చేస్తేనే, నీ వెన్నంటి ఉండి ఆయన ఉంటేనే అవన్నీ కూడా తీరతాయి. కానీ నీవుగా తీర్చుకోలేవు. కొంతమంది అనుకుంటారు, ఈ పరిస్థితిలో నుంచి నా కష్టమో, నా శ్రమో, నా తెలివో, నా జ్ఞానమో, నా భారమో పెడితేనే దీనిలో నుంచి నేను బయటికి రాగలుగుతానని మీరు అనుకుంటారు. వచ్చిదే. ఒకవేళ వచ్చినా అలాంటివి చాలా వస్తాయి నీ జీవితంలో. చిన్నవి నువ్వు పరిష్కరించుకోవచ్చేమో, కానీ అంతకంటే పెద్దవి నీ జీవితంలో నీ ముందు నిలబడతాయి. కానీ వాటిలో నుంచి నీవు జయము పొందుకోలేవు. నీ భారం యేసయ్య మీద వేస్తేనే, యేసయ్య మీద వేస్తేనే. కానీ యేసయ్య మీద మన భారం వేయట్లేదండి. యేసయ్య మీద మన భారము వేయట్లా. యేసయ్య మీద మనం భారం వేయకపోతే, యేసయ్య మీద మన జీవితాలు ఉంచుకోకపోతే మనకు ఆశీర్వాదం రాదండి. మేలులు మన జీవితాల్లో రావు. కృపలు మన జీవితాల్లో మన చుట్టూ ఉండవు. దీవెనలు మనకు మెండుగా రావు. మన భారం యేసయ్య మీద వేయట్లా. యేసయ్య మీద మన భారము వెయ్యట్లేదు అని అంటే వారి హృదయంలో దేవుడు లేడని అనుకునేవారే కదా. వారి హృదయంలో దేవుడు ఉన్నాడని అనుకున్నటువంటి వారి భారాన్ని యేసయ్య మీద వేస్తాడు. కానీ వేయట్లేదు అని అంటే ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఏదో నా కష్టార్జితంతో, నా తెలివితో, నా జ్ఞానంతో నాకు నేనే చెయ్యాలి అని అనుకుంటున్నారు. అని అంటే వారి హృదయాల్లో యేసయ్య లేడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆకాశమందు ఆశ్చర్యుడైనటువంటి దేవుడు నరులను కనిపెట్టి చూస్తున్నాడట. ఒక్కడైనా కూడా దేవుని యొక్క బుద్ధి కలిగి వివేకముతో నడుచుకున్నటువంటి వారు ఒక్కడైనా ఉంటాడేమోనని. కనబడలేదట ఆయనకి. కనగడకపోగా దేవుడిచ్చినటువంటి కృపలు, దీవెనలు మరిచిపోయి నీవెలాగా నిద్రపోతున్నావు? మమ్మల్ని ఎలాగ విడిచిపెట్టావు? వదక తేబడినటువంటి గొర్రెల వలె మమ్మల్ని ఎలాగా అపవాదికి అప్పచెప్పావు? మరి పనికి మళ్ళడా, నీ పాపములే నిన్ను అప్పచెప్పాయి. నీ బుద్ధి ఈనతే అపవాదికి అప్పచెప్పబడ్డాయి. నీ భయంకరమైనటువంటి లోక సంబంధమైన బ్రతుకే వాడి చేతుల్లో చిక్కుకునేలాగా చేసుకున్నావు. దేవుని మీద నీ భారాలన్నీ, నీ సమస్యలన్నీ మోపి దేవుని యందు నమ్మకంగా నీవు బ్రతికితే ఇదిగో ఈ చిక్కబడే ఈ పరిస్థితి నీకు వచ్చేదా? వాడు వేసే వలలో పడే పరిస్థితి నీకు వచ్చేదా? రాదు కదా. తప్పించుకునేటువంటి ఉపాయము దేవుడు నీకు చెప్పేవాడు. ఒకవేళ వాడు వలను వేసినా కానీ ఆ వలలో పడకుండా దేవుడు నిన్ను కాపాడతాడు, దాని నుంచి తప్పిస్తాడు, అపవాది నుంచి నిన్ను విడుదల కలుగజేస్తాడు. ఎన్నిసార్లు చిక్కుకుంటావు? ఎన్నిసార్లు అపవాది వలలో పడతావు? ఎన్ని మార్లు వదక తేబడేటట్టు గొర్రెవలే ఉంటావు? తప్పించుకోవా? ఎన్ని మార్లు తప్పించాడు దేవుడు నిన్ను? ఇక అదే బ్రతుకా? నువ్వు పట్టం, దేవుడు మరలా తప్పించడం, నువ్వు పట్టం, మరలా దేవుడు తప్పించడం, ఇంక ఇదే పని నీ బ్రతుకులో? నీకు తెలుసు కదా, నీవేదైనా అపవాదికరమైనటువంటి క్రియలు చేసినట్లు ఎడల, పాప సంబంధమైనటువంటి బ్రతుకులో ఉండిన ఎడల అపవాది వచ్చి నిన్ను పట్టుకుంటాడు. మరి చిక్కుకుంటావని తెలియదా? మరి చిక్కుకుంటావని తెలిసి కూడా దాంట్లో నువ్వు పడిపోతున్నావా? పడకూడదు, కానీ పడుతున్నావు. దాతాను, అబీరాము దేవుని బిడ్డలకు, మోషేకు, అహరోనుకు విరోధంగా పోరాడారు. ఎవరు? దాతాను, అబీరాము. మోషే, అహరోను దేవునికి సాక్షులుగా ఐగుప్తు చెరలో నుంచి దేవుని బిడ్డలు నడిపిస్తూ ఉంటే వారేనా గొప్పవాళ్ళు? వారేనా నాయకులు? వారేనా సేవకులు?
ఏ వారి మాటలే మీరు వింటారా, మా మాటలు అనరా అని దాతాను ఒక గుంపును పెట్టాడు. అభిరాము ఒక గుంపును తయారు చేశాడు. రేయ్, యేసయ్య మన పక్షాన ఉంటాడు, నా మాట వినండి. అహరోను మాట మీరు వింటారా, మోషే మాట మీరు వింటారా, మేము చెప్పినట్టు మీరు చేయరా అని దేవుడికి నచ్చనటువంటి కార్యాలు దేవుని బిడ్డల చేత చేశారు ఒక నాయకులుగా. వారిద్దరైన నాయకులు దేవుని మందస్సానికి మోయటానికి, వారిద్దరైనా దేవుని ప్రజలు నడిపించడానికి మా దగ్గరకు కూడా రండి అని దేవుని ప్రజలను వారి మాటల చేత పక్కకు లాగి వారు ఒక 2 గుంపులు ఏర్పడ్డారు. 2 గుంపులు ఏర్పడి, ఒరే, ఐగుప్తులో ఉన్నప్పుడు మీకు శ్రేష్టమైనటువంటి ఫలాలు ఉన్నాయి, భోజనం ఉంది, ఇదిగో ఈ ఎడారిలో బ్రతుకుతున్నారు, వారి మాట విని వారి మాట వినకండి అని వారు ఏమి చేపించారో తెలుసా? మనుషులకు చనిపోయినప్పుడు ఏం పెడతారు? మనుషులు చచ్చినప్పుడు పిండం పెడతారు. ఆ పిండాన్ని తినేవారట. అసహ్యమైనటువంటి కార్యాలు చేయించారు. మనుషులకు పిండాన్ని తినేవారు, మాంసమును తినేవారు. పాచిపోయినటువంటి వాటిని దేవుడు చెప్పాడు, ఒక్క దినము కంటే ఆహారాన్ని మరొక దినం మీరు ఉంచుకోవడానికి వెళ్ళలేదు. ఏ దినానికి ఆ దినం మీకు సమృద్ధి ఆహారాన్ని ఇస్తాను. ఆ పాచిపోయినటువంటి మాంసాన్ని, ఆ పాడైపోయినటువంటి రొట్టెలను మీరు తినవద్దు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి రొట్టెలు మీరు తినవద్దు. దేవునికి ప్రతిష్ఠించినవి ఏవి మీరు తినవద్దు, ముట్టవద్దు అని అంటే వారు 2 గుంపులుగా వేరై దాతాను, అభిరాము దేవుని మందస్సములైనటువంటి రొట్టెలను తిన్నారు, బలులకు అర్పించినటువంటి మాంసమును తిన్నారు, దేవుడు కర్పించినటువంటి అర్పణలు తిన్నారు. అందును బట్టి ఇదిగో లేగ దూడను, ఇదిగో మేతమేయు దూడను చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? మేతమేయు దూడను. దూడ ఏం చేసిద్దండి? దేవుడ చెప్పండి, దూడ ఏం చేసేదండి? మేతమేసేది, అది నీకు పాలు ఇచ్చేది. దూడ ఎక్కడ ఉండాలా? ఎద్దు గేదె ఎక్కడ ఉండాలా? పొలంలో ఉండాలా, ఇంటి ముందు ఉండాలా? నెత్తి మీద పెట్టుకుంటావా? పెడితే ఏం చేసిద్ది? చూడండి, అది వాటి కాళ్ళ కింద వేసి మేత వలే తొక్కి బురదగా ఇదిగో పాపంలాగా చేస్తుంది. కానీ ఈ దాతాను, అభిరాము వారికి అలాగే నేర్పించారు. అందుకే వాక్యంలో సంకీర్తనలో 106వ అధ్యాయము 17వ వాక్యం, 106వ అధ్యాయం 17వ వాక్యం, భూమి నెరవిడిచి దాతానును మింగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను, వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను చూడండి, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశారు దాతాను, అభిరాము. దేవునికి ఇష్టం లేని కార్యాలు. దేవుడు ఏదైతే చెయ్యవద్దన్నాడో అవే చేశారు వారు. అవి చేయడం వల్ల ఆ లేగ దూడను, ఆ మేత మేసి ఆ దూడను చేసుకొని దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి ప్రజలను వారి యొక్క చెప్పుడు మాటలు వినే విధముగా చేసుకొని వారిని పక్కకు లాగి వారొక సంఘముగా, వారొక గుంపుగా వారు ఏర్పడి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేయడం వల్ల సేవకులను, దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషేను, అహరోనును సనుక్కొని వారి మీద తిరగబడి ఆ దూడకు పూజించడం వల్ల దేవుడు ఏం చేశాడు? మహారోదన కలిగి చేశాడు. భూమి తెరచి వారిని మింగివేసిందట. చూడండి ఎంత గొప్ప పరిస్థితి దేవుడు భూమి మీద కలుగు చేశాడు. భూమిని తెరవ చేశాడట. ఆ భూమి తెరవ చేసిన తర్వాత వారి గుంపంతా, వారి సంఘమంతా ఆ భూమి లోపల వెళ్ళిపోయింది. మరలా భూమి అలాగా ఒకటైపోయింది. ఒక మాట జ్ఞాపకం చేసుకోలేదేమో ఐగుప్తు జనులు. ఎర్ర సముద్రమునకు వచ్చినప్పుడు సముద్రం ఉంది, సణుక్కున్నప్పుడు కూడా ఈ సముద్రంలో పడవేయటానికి మమ్మల్ని తీసుకొని వచ్చింది అని. కానీ
సేవకుడు ఏంటువంటి మోషే దేవుణ్ణి ప్రార్థించగా తన కర్రతో కొట్టమని చెప్పగా ఆ కర్రతో కొట్టినప్పుడు సముద్రం ఏమైంది? 2 పాయలై చీలింది. 2 పాయలై చీలినప్పుడు ఆ సముద్రం నడిచారు కదా. జనుల మీదకి ఆ సముద్రం వచ్చిందా? రాలేదు కదా. వారు వెళ్ళిపోయిన తర్వాత, అవతలి ఒడ్డుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ సముద్రం మరలా ఒకటే. మర్చిపోయారు. దేవుని జనులు మర్చిపోయారు. దేవుడి కార్యమని వారు మరిచిపోయి దేవుడు చేయవద్దు అన్నటువంటి ఆ పనులు చేసి వారి మరణాన్ని వారే తెచ్చుకున్నారు. ఒక గుంపుగా ఏర్పడ్డారండి. నిజమే, ఈరోజున్న ఈ గుంపులు సేవ బాగా జరుగుతుంది, పరిచర్య బాగా జరుగుతుంది, సేవకుడికి బాగా విశ్వాసులు ఉంటున్నారు అని అంటే దానిలో ఎలాగైనా పెట్టాల, ఇంకో గుంపు చెయ్యాలి. అన్యోన్యంగా ఉన్నారు, యోగ్యతగా ఆరాధన సంఘం అంతా బాగుంది అని అంటే దానిని ఎలాగైనా చెడగొట్టాలి. ఈ దాతాను అభిరాము లాంటి వాళ్ళు లేరా ఉన్నారు. నాడు ఉన్నాడు, నేడు ఉన్నారు. ఒక మంచి జరుగుతుంది, ఒక పరిశుద్ధమైనటువంటి కార్యం జరుగుతుంది, జరగబోతుంది అని అంటే దానిని సహకరించేటువంటి వారు ఆపేవారు లేరా? సహాయం చేసేటువంటి వారిని వెనకలాగేవారు లేరా? దానిని ఆటంకం కలుగజేసేవారు లేరా? ఉన్నారు, లేకపోలేదు. నాడు వారిని ఏం చేశాడు దేవుడు? భూమిని నెరవేర్చి వారిని కప్పివేసింది భూమి. ప్రజలు తెలుసుకోలేకపోయారు, ఎవరు సేవకుడు, ఎవరు మమ్మల్ని చక్కగా నడిపిస్తారు, ఎవరిని మమ్మల్ని జీవంలోనికి పచ్చిక బయలులోనికి మేపుతారు, ఎవరు దేవుడు, నిజమైనటువంటి ప్రభు ఎవరు అనేటువంటి వాస్తవం వారు మలిచిపోయారు. ఇదిగో ఎర్ర సముద్రమును కర్రతో కొట్టినటువంటి మోషే ఈయనే కదా. దేవుడు అద్భుత కార్యం ఈయన ద్వారా కదా చేసింది. మరి ఈయనకు లోబడి ఉండాలి కదా. ఈ దాతానుకు అభిరాముకి ఎందుకు లోబడి ఉండాలా అన్నటువంటి ఆలోచన వారిలో కలగకపోగా ఇదిగో వారికి సహకారులుగా ఉన్నారు, వారు చెప్పినట్టే చేశారు. ఇదిగో మోషే అహరోను దేవుని యొక్క సొమ్మును తెమ్మంటే వారు తేలా, ప్రతిష్ఠిద్దామంటే ఇదిగో దాతాను అభిరాము చెప్పినటువంటి రీతిగా వారు తీసుకొచ్చారు. మీ దగ్గర ఉన్నటువంటి వెండిని బంగారాన్ని తీసుకొని రండి, లేగదోడన చేసుకుందాం, దానికి బలులు అర్పిద్దామంటే వారి దగ్గర ఉన్న దాచిపెట్టుకున్నదంతా కూడా తెచ్చారు. దేవుని పనికి తెచ్చారా వారు? చెప్పండి, దేవుడి పనికి తెచ్చారా? చాలా. అదే లోక సంబంధమైనటువంటి పనికి తెచ్చారు. అది లోక సంబంధమైనటువంటి వారు అడిగారు, తెచ్చారు. అది దేవునికి ఇష్టం లేనిది గనుక వారి సంఘాన్ని నాశనం చేశాడు. చూడండి ఎంత ఉగ్రత, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇదిగో నా దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం లేనటువంటి పని, దేవునికి ఇష్టం లేదు మీరు చేసినట్లేడా ఇదే పరిస్థితి కలుగునేమో. ఎందుకు ఇష్టం లేకుండా ఉన్నాను? దేవుడు లేడనుకుంటున్నారు వారి హృదయంలో. దేవుడు లేకపోతే వారు నడిపించేవాడా? ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారు నడిపించేవాడా? ఆ శ్రేష్టమైనటువంటి స్థలాన్ని, రమ్యమైనటువంటి భూమిని వారికి ఇస్తానంటే వారు దానికోసం ప్రయాసపడట్లేదు. ఆ పూట పట్టుకూటి కోసం, ఆ పూటకున్నటువంటి సంతోషం కోసం, అక్రతల కోసం వారు ఇష్టపడుతున్నారే కానీ దేవుని కోసం వారు బ్రతకట్లా, ఇష్టపడట్లా ఉన్నారు. ఈరోజు చాలామంది అలాంటి వారు లేకపోలేదు, ఉన్నారు. దేవునికి అసహ్యులుగా, దేవునికి ఇష్టం లేని వారుగా ఈరోజు చాలామంది ఉన్నారు. ఆయన కృపను బట్టి నడుచుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. చూస్తున్నాడు ఆకాశం నుండి దేవుడు. ఒక్కరైనా ఉంటారే మనం చెప్పుకుంటున్నారు దేవుడు ఉన్నాడని కొంతమంది, కానీ వారి హృదయాలు దేవుడికి దూరంగా ఉన్నాయి. కొంతమంది అంటున్నారు అసలు దేవుడే లేడని, వారు ఇంకా మరి నాశనంలో ఉన్నారు. మరలా అడుగుతున్నాడు, నిద్రపోతున్నావా యేసయ్యా? మమ్మల్ని పట్టించుకోవా, మమ్మల్ని కాపాడవా? దేవుడు ఎందుకు కాపాడ్డండి? దేవుడు ఎందుకు కాపాడ్డు? నీ భారం ఆయన మీద పెడితే కదా.
నీ భారం ఆయన మీద వేస్తే కదా ఆయన నిన్ను కాపాడుతాడో లేదో అనేది. నువ్వు ఎక్కడ పెడుతున్నావు? లోకంలో పెడుతున్నావు నీ భారం, నీ ప్రయాస అంతా లోకంలో పెడుతున్నావు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. ఏందట? రాత్రంతా శ్రమ పడినా రాలా జయం. వచ్చిందా జయం? వాళ్ళకి రాలా. కలగల ప్రతిఫలం. రాత్రంతా ప్రయాసపడ్డారు. వాళ్ళు ప్రయాసపడాల్సింది దేవుడులన్న సంగతి మర్చిపోయారు. వారు ప్రయాసపడాల్సింది దేవుని సన్నిధులను మర్చిపోయారు. అవిధేయులుగా ఉన్నారు, అవివేకులుగా ఉన్నారు. అందుకే దేవుడు వారిని పిలిచి బుద్ధి చెప్పారు. మీ ప్రయాస లోకంలో కాదు, దేవునిలా. మీరు దేనికోసం ప్రయాసపడుతున్నారు? దేని మీద భారం ఉంచుతున్నారు? దేవుడి దగ్గర ప్రయాసపడండి రా. మీరు ఎలాగ లేవనెత్తుతారో, మీరు ఎలాగ బాగుపడతారో, దేవుడు మిమ్మల్ని అంత ఆశీర్వదిస్తారో దేవుడి దగ్గర ప్రయాసపడండి. లోకంలో ప్రయాసపడితే జయం రాదు. లోక మనుష్యుల దగ్గర ప్రయాసపడితే జయం రాదు, నీకు అపజయమే. దేవుడు పక్షాన ప్రయాసపడండి. నిజమైన క్రైస్తవులుగా మీరు వేశారు కాడి మీద చెయ్యి, విశ్వాసులుగా వెనక్కి తీసుకోమాకండి. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? మీ భక్తి, మీ విశ్వాస జీవితం ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి? మీరు వేసినటువంటి కాడి దేవునిది. ఒక క్షణం ఆలోచించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఏదైనా ఒక పని లోకంలో చేయాలని మనం అనుకున్నాం అనుకో, ఆ భారమైనటువంటి పని ఇది ఎలాగైనా సాధించాలి, చెయ్యాలి అని అనుకున్నాం అనుకో, అది ఎలాగైనా చేసి చూయిస్తాం కదా. అది ఎన్ని దినాలైనా చేస్తాం. ఎందుకు? ఆ పనిని మనము పట్టుకున్నాం కనుక. మరి దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మీరు, దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మొదటి దినము, దేవుడంటే ఎవరో తెలిసినటువంటి మొదటి క్షణం మీరు ఒక ప్రమాణం చేసి ఉండాలా. ఏ ప్రమాణం? ఇదిగో నీ పనిలో అది ఎంతైనా భారము కలిగి నేను జీవిస్తానయ్యా. ఇదిగో నీలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు చుట్టుమట్టినా నిన్ను విడిచిపెట్టనాయి, నీ సన్నిధిని వదిలిపెట్టనాయి అని ఆయన ప్రమాణం చేయలేదా? నీ మొదటి క్షణములో, మొదటి విశ్వాసంలో చేయలేదా? చేసావు. మరి ప్రమాణం ఏమైంది? చెప్పావు, ప్రభువా నీ మీద, నీ కాడి మీద ఇదిగో చెయ్యి వేస్తున్నాను, వెనక్కి తీయను ప్రభువా, వెనక్కి తీయను, ఏ పరిస్థితి అయినా వెనక్కి తీయను అని మొదటి ప్రమాణం చేశావు. ఏమైపోయింది నీ ప్రమాణం? ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? నీవు చెయ్యి ఉంచింది దేవుని పని మీద, దేవుని సన్నిధిలో. వెనక్కి తీయకూడదు. నీ మరణం వచ్చేంత వరకు, ఇదిగో నువ్వు ఈ లోకంలో బ్రతికినంత కాలం నువ్వు వెనక్కి రాకూడదు. లోకంలో ఉన్నటువంటి ఒక పనినైతే నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నావు, అది పొందేంత వరకు, సాధించేంత వరకు ప్రయాస పడతావు. మరి దేవునిలో ఏమైపోయింది నీ ప్రయాస? దేవునిలో ఏమైపోయింది నీ భారం? ఏ చెమ్మటి కొట్టిందా? సైతాన్ ఎత్తకపోయాడా? మనుషులు తీసుకువెళ్ళిపోయారా? సమస్యలు నిన్ను లోబరిచాయా? ఇబ్బందులు లేదా కుటుంబము నిన్ను వెనక్కి లాగేసిందా? కాడి మీద నీవు వేసినటువంటి చెయ్యి నీవెందుకు తీసివేశావు? ఎందుకు వెనక్కు చూసావు? వెనక్కు చూస్తే సరైనటువంటి పొలంలో నీవు దున్నలేవు కదా, ఆశీర్వాదం దేవుని కృప రావు కదా, వెనక్కు చూడకుండా వెళ్ళాలి కదా. మరి ఎందుకు వెనక్కు చూసావు? ఎందుకు వెనక్కు చూస్తున్నావు? ఎందుకు వెనక్కు చూడాలని అనుకుంటున్నావు? ఏ లోక పని అయితే అంత ఇష్టము, లోక సమస్యలు, లోక పనిబాట్లు అంటే అంత భారముగా ఉన్నావు. మరి దేవుడు అంటే, దేవుడు పని అంటే, దేవుడు భారం అంటే వెనక్కి వెళ్ళిపోతున్నావా? దేవుడి సన్నిధి అంటే వెనక్కి వెళ్ళిపోయావా? ఇదిగో నా ప్రియ దేవునిలారా, అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇదిగో మీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. అందుకే వాక్యంలో కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం, సంకీర్తనలు 106వ అధ్యాయము 9వ వాక్యం.
9వ ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచినట్లు వారిని అగాధ జలములలో నుండి నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. ఏమండి, ఆలోచించండి ఒక్కసారి. ఐగుప్తు జనులను వారి పగవారి చేతిలో నుంచి రక్షించలేదా దేవుడు? రక్షించలేదా? మరి మిమ్మల్ని కూడా ఎన్నో మార్లు రక్షించలేదా దేవుడు? చెప్పండి. దేవుడు నాకు ఏ మేలు చేయలేదండి, నన్ను ఎప్పుడు కూడా ఆయన రక్షించలేదు, కాపాడలేదని మీ నోటి ద్వారా ఒప్పుకోగలుగుతారా? ఆయన మిమ్మల్ని రక్షించలేదా? ఎక్కడ దాకేందుకు? మునుపు వచ్చినటువంటి భయంకరమైనటువంటి కరోనాలో నుంచి మనల్ని రక్షించలేదా? మిగతా అన్నీ తీసేయండి, జనాలకు తెలియని అన్నీ తీసేయండి. రక్షించలేదా? రక్షించాడు కాబట్టే కదా ఈరోజు మనం ఎక్కడున్నాము. రక్షించలేదా? రక్షించాడు. ఎన్ని బంధకాల్లో నుంచి మనల్ని లేవనెత్తాడండి. ఇదిగో పేకల దాకా, ఇదిగో మనిషి అంతా దిగిపోయే ఊబిలో నుంచి కూడా అలాగ పైకి లాగాడు. ఇంక దిగిపోతావు ఊబిలో, ఇంకొద్దుకుంటే అయిపోయింది నీ బ్రతుకు, ఇక నాశనమే, ఇంకా అక్కడితో నీ జీవితం ముగిసిపోయినట్టే. అలాంటి పరిస్థితిలో నుంచి చిన్నగా ఆయన పైకి లాగేలా. అలాంటి క్షణాలు, అలాంటి దినాలు మన బ్రతుకుల్లో ఎన్ని ఉండవండి. జ్ఞాపకం చేసుకుంటే ఉండవా? మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాం? అపాయము నిన్ను వెంటాడినప్పుడు, సైతాను నీ ప్రాణము తీయాలని నీ వెనువెంటే ఉండి నిన్ను చంపాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను లోకంలో నుంచి తీసివేయాలని ఎన్నిసార్లు వాడు పన్నాగం పన్నితే, వాడి యొక్క చేతిలో నుంచి ఆయన చేతిలోనికి అలాగ తీసుకొని ఎన్ని మార్లు నిన్ను తప్పించి ఒడ్డునేయలేదు. వేయలేదా? చెప్పండి నా బిడ్డలారా, వేయలేదా? మరణకరమైనటువంటి రోగాల నుంచి, మరణము నిన్ను చుట్టుముట్టినప్పుడు దానిలో నుంచి, పెను ప్రమాదాల్లో నుంచి, పెను ఉగ్రతల్లో నుంచి, తిండి లేని పరిస్థితుల్లో నుంచి, ఇదిగో సమస్యలు, అవమానాలు, ఇబ్బందులు అవన్నీ కూడా వచ్చిన పరిస్థితిలో నుంచి ఎన్ని మార్లు నేను తప్పించలేదండి ఆ పరమ తండ్రి. తప్పించలేదా? మర్చిపోయావా? అందుకే ఇంకేమని రాయబడింది వాక్యం? పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతులను వారిని విమోచించెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు చాలండి. ఎప్పుడు నమ్మారంటే వాళ్ళు? శత్రువుల చేతుల్లో నుంచి విడిపించినప్పుడు, పగవారి నుంచి వారికి విడుదల కలుగు చేసినప్పుడు, ఎర్ర సముద్రంలో నుంచి వారిని రక్షించినప్పుడు, వారిని కాపాడినప్పుడు వారు ఆయనను నమ్మారా లేదా? నమ్మారు. మీరు కూడా నమ్మారు చాలాసార్లు. ఇలాంటి ప్రతి పరిస్థితుల్లో నమ్మారు. మీ అపాయంలో, మీ శోధనలో, మీ ఇబ్బందుల్లో, మీ ప్రాణాపాయ స్థితిలో, మీకున్న రోగాల్లో, మీకున్న పరిస్థితుల్లో నమ్మారు. యేసు ప్రభు కార్యాలను బట్టి నమ్మారు లేదా? నమ్మారు. తర్వాత చదవండి. ఆయన కీర్తిని గానము చేసిరి, అయినను వారి కార్యములు మర్చిపోయారా? ఆయన నమ్మారు. ఎవరు? జనులందరూ నమ్మారు. ఈరోజు మీరు కూడా నమ్మారు. కానీ వెంటనే మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? ఈ మధ్యలో ఏమైంది? వెంటనే, ఆలస్యం కూడా లేదు. ఈ మధ్యలో ఏమైంది? ఈ మధ్యలో సైతాను గడు ప్రవేశించాడు. నీకు అద్భుతాలు చేసింది యేసయ్యా, మరణము నుంచి తప్పించింది యేసయ్యా, నీకు మేలు కలుగు చేసింది యేసయ్యా, ఊపిలో నుంచి లేవనెత్తింది యేసయ్యా, నిన్ను పరీక్షల్లోనూ ఉద్యోగాల్లోనూ అన్ని విషయాల్లో ఘనత తెచ్చింది యేసయ్యా, నీ పంటల్లోనూ నీ పనిలోనూ అన్నిట్లో కూడా నీకు విజయం ఇచ్చింది యేసయ్యా. నువ్వేమన్నావు? ఇది కలుగు చేసింది యేసయ్యా అని నీ నోటితో ఒప్పుకున్నావు. కానీ వెంటనే మర్చిపోయి ఏమంటున్నావు? యేసయ్యా, నిద్రపోతున్నావా? ఎక్కడ నిద్రపోతున్నావు? నిద్రపోయింది ఎవరు?
యేసై నిద్రపోయాడా, యోనా నిద్రపోయాడా? ఎవరు నిద్రపోయారు? బుద్ధి కలిగిన కన్యకలు నిద్రపోయారా, బుద్ధి లేని కన్యకలు నిద్రపోయారా? శిష్యులు నిద్రపోయారా, యేసై నిద్రపోయాడా? ఎవరు నిద్రపోయారండి? మనము నిద్రపోయి మనం పాపములో ఉండి యేసైని ఏమంటున్నావు? వదకు తేబడినటువంటి గొర్రెవలె నన్ను కసాయోడికి అప్పచెబుతావా? ఎక్కడికి వెళ్ళావు? ఏ మాటను దాక్కున్నావు? నీవు దాక్కున్నావు నీ పాపాన్ని బట్టి, నీ అపవిత్రతను బట్టి, నీ దోషభరితమైనటువంటి అధికమైనటువంటి పాపాలు బట్టి నీవు దాక్కొని నీవు చేసి దేవుణ్ణి అంటావా? అది నోరా పాషాణమా? దేవుణ్ణి అంటున్నారు. ఇదిగో దాతాను అభిరామ్ అలాగే అన్నారు, వారు అలాగే అన్నారు దేవుణ్ణి. అందును బట్టి దేవుడు లేడని, దేవుడు రాడని, బుద్ధి లేని వారి హృదయాలు దేవుడు లేడని ఏ రీతిగా అనుకుంటారో వారు అనుకున్నారు. అనేకులను అనేలాగా చేసి, ఒక గుంపుగా చేసి దేవునికి అపవిత్రముగా బ్రతికారు. అందుకే నేల నెరవడి వారిని మింగివేసింది, వారి కుటుంబాలు, వారి సంఘాన్ని మింగివేసింది, అగ్నితో కాల్చివేసింది కదా. ఈరోజు మన బ్రతుకులు ఏమవుతాయో ఈ రోజన్నా ఒక కాల్ వచ్చిందా? మన జీవితాలు, మన కుటుంబ బ్రతుకులు ఏమైపోతాయో ఒక ఆలోచన ఉందా? లేదు. లేకనే దేవుని సన్నిధిలో మనం బ్రతకలేకపోతున్నాం, దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో జీవించలేకపోతున్నాం. లోకం మీద భారం వేస్తున్నాం, మనుషుల మీద భారం వేస్తున్నాం. దేవుడి మీద భారం మీకే. దేవుడి మీద భారం వేస్తే నీ అక్రతలు ఇవన్నీ కూడా తీరిపోతే. మునుపు చెప్పాను నేను చాలాసార్లు, నువ్వు 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు కష్టపడు, నీకు జయం రాదు, నువ్వు కూడబెట్టినంత కూడబెట్టు, నువ్వు సంపాదించినంత కూడబెట్టు, నీ ఒక్క అక్రతకు కూడా మిగలదు. అది దొడ్డుదారులోనే పోతానే ఉంటుంది, రాదు. అదంతే, రాదు. దేవుడి సన్నిధిని రాదు. కానీ దేవుడికి నీకిచ్చినటువంటి సమయాన్ని, ఏర్పాటు చేసినటువంటి సమయాన్ని, దానిలో నమ్మకంగా జీవించి ఆ సమయానికి దేవుడికి ఒక్క దినమైన, 2 దినాలు, 3 దినాలు, 4 దినాలైనా, నీకొచ్చేది కొద్దిదైనా, నువ్వు చేసే పని కొద్దిదైనా, దానిలో ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావో లేదో చూడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పొందుకుంటావో చూడు. అది కొద్దిదైనా అధికముగా ఉంటుంది. అధికంగా నువ్వు అధికంగా సంపాదించిన దేవుడి సన్నిధిని విడిచిపెట్టి అది కొద్దిదే అయింది. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మర్చిపోయారు. అందుకే వాక్యంలో ఆయనను వారు ఆయన కార్యాలు వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి, అరణ్యములో వారు బహుగా. ఇంకేమి వారికి కావాల్సింది అంది? అరణ్యంలో ఏం కావాలా? మాంసం కావాలా, రొట్టెలు కావాలా, మొక్క కావాలా, డబ్బు, సమస్తం కావాలా, లోక సంబంధమైనవి కావాలా? అవి ఆశించారు. దేవుని కృపను వారు ఆశించారా? ఒకవేళ వారు దేవుని కృపను ఆశిస్తే దేవుని యొక్క ఇచ్చే ఆ శ్రేష్టమైనటువంటి స్థలంలోనికి వారు వెళ్ళాలా? వారు లోకాన్ని ఆశించారు, పాపాన్ని ఆశించారు, లోక సంబంధమైనటువంటి గొప్పతనాన్ని ఆశించారు, లోక సంబంధమైనటువంటి ముప్పును ఆశించారు. అందుకే పరిశుద్ధ స్థలములోనికి వారు వెళ్ళలేకపోయారు. 40 ఏళ్ళు నడిపించాడండి. 40 ఏళ్ళు ఎందుకు నడిచారు వాళ్ళు? పాపంలో నడవడానికి ఇష్టపడ్డారు, కానీ దేవునిలో నడిచడానికి ఎందుకు ఇష్టపడ్డారు? ఇష్టపడలా. వారి భారము దేవుడి మీద పెట్టలేదు. తెలుసు వారికి, వారు నమ్మారు, ఇవి ఆయన కార్యాలని నమ్మారు, కానీ వెంటనే మర్చిపోయారు.
మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? వారు ఆశించింది దేవుని యొక్క ప్రేమ కృప కాదండి, లోకము లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనది ఆశించారు. వారు లోక సంబంధమైనటువంటి పాపభోగాలు ఆశించారు, లోక సంబంధమైనటువంటి బుద్ధి లేని వాటిని ఆశించారు. దేవుని కార్యాలు వారు ఆశించలే, అందుకే వారు మర్చిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు మర్చిపోతున్నారా దేవుని కార్యాలు? మీరు కూడా మర్చిపోతున్నారు కదా దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క వాత్సల్యత. అయితే దాతానుకు అభిరాముకు పట్టినటువంటి గతి మీకు కూడా పట్టునేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చూడండి ఎంత భయంకరమైన మరణమో. వారు అలాగే ఉల్లాసంగా సంబరం చేసుకుంటున్నారు. అక్కడ దూడను పెట్టుకొని, ఆ మేత వేసే దూడను బంగారముతో ఆ లేత దూడను చేర్చుకొని సంబరాలు చేసుకుంటున్నారు. కానీ దేవుని ఉగ్రత రానే వచ్చింది, భూమి చీల్చాడు. ఆ లోపల వారందరూ వెళ్ళిపోయారు. మరల యథావిధిగా భూమి, అప్పటిదాకా సంబరపడ్డారు, ఈ లోపే వారి మరణము వచ్చింది. ఇదిగో మన మరణాలు, మన స్థితి, మన బ్రతుకు, మనకు కలిగే ఉపద్రవము రెప్పపాట్లో రావచ్చేమో. దేవుడిని విడిచిపెట్టి దేవుడికి దూరం అయిపోయి, దేవుడి సన్నిధికి దూరం అయిపోయి వెచ్చలవిడిగా ఎక్కడ తిరిగినా అపాయము ఒకే రీతిగా నీ మీద పడి నీ బ్రతుకు, నీ స్థితి నాశనం చేసినేమో. ఆ దాతాను అభిరాముకు పట్టినటువంటి ఆ గతి మీకు పట్టినేమో. అయితే అది రాకమునిపే, ఆ పరిస్థితి రాకమునిపే నీవు ఆనందించాల్సింది దేవునిలో. ఆనందం ఎవరిలో? దేవుడిలో ఆనందం. దేవుడిలో ఆనందిస్తూ దేవుడి కోసం ఒక సాక్షిగా నీవు దేని మీద కాడి వేసావు? దేవుని పని మీద, దేవుని సన్నిధిలో ఒక విశ్వాసిగా ఉంటానని, దేవుని సన్నిధిలో ఒక నిజమైనటువంటి క్రైస్తవురాలిగా, యవన బిడ్డగా, ఇదిగో బిడ్డలుగా, పరిచర్య బిడ్డలుగా, ఇదిగో దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ పనిని నమ్మకంగా నెరవేర్చి, ఇదిగో మీ మరణం వచ్చేంత వరకు ఆయన పని మీద మీరు వేసినటువంటి ఆ కాడి మీద ఆ చెయ్యి తీయక, వెనుకకు చూడక, దేవునికి నమ్మకంగా మీరు బ్రతుకుతూ, ఇదిగో లోకాన్ని ఆశించక, దేవుణ్ణి ఆశించి, ఆయన కృపను ఆశించి, ఆయన ప్రేమను ఆశించి, ఆయనలో మీరు జీవిస్తూ, ఆయన కృపకు పాత్రలగుతూ, విశ్వాసం కలిగి, ఇదిగో దేవుడు నిద్రపోతున్నాడు, అలాగున్నాడు, ఎలాగున్నాడని మీ నోటి మాటలతో అనుకోక, ఇదిగో మీ నిద్రమత్తులు తీసివేసి దేవునికి అసహ్యంగా మీరు బ్రతకక, దేవుని యొక్క శిక్షకు మీరు పాత్రలై విశ్వాసముగా మీరు బ్రతుకుతూ ఆయన కృపకు మీరు పాత్రలు అవ్వాలని ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే మీరున్న దగ్గర అక్కడే అలాగే మోకాళ్ళ నుంచి ప్రభువుకు ప్రార్థన చేయండి. మీరు మౌనంగా ఉండద్దు. దేవుడి రోజు మీతో మాట్లాడతాడు. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండక ప్రార్థనలు ఏకీభవించండి. మహాగణుడు అయిన మా తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, కృపా కరిక్రమ కలిగిన పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, పరమ తండ్రివి, కృపా కనికరమ కలిగిన ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సన్నిధానంలోనికి ఈ ఉపవాస కూడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి పరిస్థితిని, వారి ఆకరతలను మీరు తీర్చండి. ఎవరైతే ఉపవాసం ఉండి నిన్ను అడిగారో ఆ ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, కనపరచండి నాయనా. నీ కృపతో నింపి మీ దీవెనల ఆశీర్వాదాలు ప్రతి బిడ్డల మీద కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపహాస్తములకు అప్పచెబుతున్నాం తండ్రి. సంఘాన్ని, బిడ్డలను దీవించండి. నీ రక్తముతో కడగండి, పరిశుద్ధపరచండి. ఏ రోదన, ఏ శోధన సంఘ బిడ్డలు లేకుండా ఆశీర్వదించండి నాయనా. మీ వాక్యములో సెలవిచ్చినట్లు ప్రభువా, జనులు మరిచిపోతున్నారు మీ కార్యాలు. వారు మిమ్మల్ని కీర్తిస్తున్నారు, కొనియాడుతున్నారే కానీ, వారు మిమ్మల్ని భజిస్తున్నారే కానీ, నా దేవుడు మా ఎడల ఇన్ని గొప్ప కార్యాలు చేశారు కానీ మేము మరలా మరిచిపోతున్నామని వారు అడుగుతున్నారు. వారు మరలా మరిచిపోతున్నారు తండ్రి, వారు మరలా మరిచిపోతున్నారు. ఇదిగో మరిచిపోయినటువంటి ఒక జీవితం వారి జీవితాల్లో లేకుండా, మరిచిపోయినటువంటి గుణాలు వారి బ్రతుకుల్లో లేకుండా, ఇదిగో వారు లోకాన్ని ఆశించకుండా, లోకాన్ని ప్రేమించకుండా, ఇదిగో పరమందునటువంటి మిమ్మల్ని ఆశిస్తూ, మిమ్మల్ని ప్రేమిస్తూ తగినటువంటి జీవితాన్ని, తగినటువంటి కృపను ప్రతి బిడ్డకును కూడా కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మీకే స్తుతులు, స్తోత్రాలు.
ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, సమాధానకర్త మీకు వందనాలు తండ్రి. నాయన మరలా మీరు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకొని వారి నోటి ద్వారా వారు స్తుతిస్తున్నారు, మరలా మరిచిపోతున్నారు, మరలా అంటున్నారు ప్రభువా మీరు ఎక్కడున్నారు అని. ప్రభువా మీరు ఎక్కడున్నారు నాయన, మమ్మల్ని మరిచిపోయారు, మీరు నిద్రపోతున్నారు, మమ్మల్ని మర్చిపోయారు, మేము మీకు జ్ఞాపకం లేదు అడుగుతున్నారు ప్రభువా. అట్టి అవిధేయులకు, అట్టి అవిశ్వాసులకు ఇదిగో మీరు లేరని చెప్పు వారి హృదయాలను మీరు తాకి మీ వాక్యము ద్వారా మార్చి ఇదిగో ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసిన వాడు ఆయన అని, ఇదిగో చనిపోయినటువంటి వారిని లేవనెత్తువాడు ఆయన అని, ఇదిగో ఈ కృపలని సమృద్ధినిస్తుంది నాకు ఆయన అని ఎరిగి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నిజదేవుడు మీరని, నిజమైన తండ్రి మీరని ఎరిగి మీ కృపకు పాత్రులాగలాగన నా సంఘంలో ప్రతి బిడ్డకును ఆ మంచి మనస్సును, జ్ఞానమును, ఆలోచన కలుగచ్చు. ఇదిగో మీకు దూరముగా, మీ సన్నిధికి దూరముగా వెళ్ళక నీ సన్నిధిలో గడిపే కృపను ప్రతి బిడ్డకును అనుగ్రహించమని, మీ మీద వారి భారమంతయు మోపి ఆ భారాన్ని యేసయ్య తీరుస్తాడని నమ్మి వారి హృదయములు మీ వైపు చూస్తూ, మిమ్మల్ని చూస్తూ, మీ యందు నమ్మకంగా ఉంటూ, అప్పుడు మీరు పరలోకములో నుండి వారి వైపు చూసినప్పుడు అయ్యో నా యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు వీరున్నారు, కొందరున్నారు అని మీరు సంతోషపడి వారికి కావలసినటువంటి మేలు, ఉపకారాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, కృపలు మీరు పరలోకము నుండి దయచేయమని ప్రార్థన చేస్తూ, ఆ కృప నా సంఘ బిడ్డలకు, ఒక్కొక్క కుటుంబానికి, ప్రతి బిడ్డకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, వాక్యానికి తగినటువంటి జీవితాన్ని వారి జీవితాల్లో జరిగించి మేలులు అనుభవిస్తూ మీ ఉపకారములు మర్చిపోక ఇదిగో జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఉంటాడు, మా యందు వెనువెంటే ఉంటాడు, ఇదిగో కాడి మీద చేయి ఉంచి వెనకగా మేము తీయక నిజమైనటువంటి క్రైస్తవులు జీవిస్తాం. అటువంటి నిరీక్షణ, విశ్వాసము ప్రతి బిడ్డకును కూడా కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, నాయన ఈ కూడికి తీసుకొచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని, రాలేకపోయిన బిడ్డలకు మరుగుతోండమని దయచేయమని, బిడ్డలు ఏదైతే కోరి ఉన్నారో ఆ కోరికను సిద్ధింపచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, వీళ్ళందరినీ కుటుంబాలను దీవించమని, సంఘాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.